దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అమలు జరుగుతోందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం హైదరాబాద్ గృహకల్ప టీఎన్జీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతోటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. రాష్ట్రంలో లేనటువంటిది అనేక పథకాలు కేసీఆర్ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ తాను స్వయంగా తన ఉద్యమ ప్రస్థానంలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఈరోజు కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో కూడా లేదు. మనం నలుగురు ముఖ్యమంత్రులు వస్తే ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఇది మేము కూడా మా రాష్ట్రంలో ప్రవేశపెట్టామని చెప్పారు. ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. ఈరోజు దేశము తెలంగాణ అనుసరిస్తుంది. తెలంగాణ ఆచరిస్తుంటే దేశం తెలంగాణను అనుసరిస్తుంది. ఇలా గర్భ జల్ అని చెప్పి కార్యక్రమం ఇంటికి నల్ల మనం రైతులకు 5 మంది పెట్టారు. కంటి వెలుగు అనేది కూడా ఎంతో మంది పేదవాళ్లకు కళ్ళు కనపడక నష్టాల్లో ఉంటుంది. డాక్టర్ గారు పోలేక తెలియక ఇంటి దగ్గరికి వెళ్ళి డాక్టర్ చూపించి ఇమ్మీడియట్గా ఆ గ్రామంలోనే కళ్ళ కలిగడం అనేది ఇక్కడ జరగలేదు. కేంద్ర సంఘం ఆదేశాల మేరకు సామాజిక స్పృహతో అన్ని కార్యకలాపాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేవలం జీతభత్యాల కోసమే కాదు, బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పి ఆరోపించిన అమరుల మాటను మరవకుండా నిరంతరంగా వారిని స్మరించుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా వారిని స్మరించిన తర్వాతనే మొదలు పెట్టుకొని ఈరోజు